చూస్తున్న తపోబలంతో అందరికి అక్కడికి వెళ్దామని అందరూ గౌతముల ఆశ్రమానికి వచ్చారట. గౌతముల ఆశ్రమానికి వచ్చి అడిగారు, స్వామి కొన్ని రోజులు ఇక్కడే ఉండి మేము సాధన చేసుకుంటాము, జపతపానుష్ఠానం చేసుకుంటాము, ఓ సంతోషం, రండి వీర వస్తున్నారు, రండి రండి అని చెప్పి అంతా వాళ్ళకి అంత అనుకూలం చేసి ఇచ్చారు. అది అయిపోయాక ఇక్కడ వాళ్ళ ప్రదేశాల్లో మంచి వర్షం కురడానికి ప్రారంభమైంది. అందరూ అన్నారు, మేము ఇంకా మా ప్రదేశానికి వెళ్ళిపోతాము, వర్షాలు పడుతున్నాయి అక్కడికి అని అన్నారట. గౌతములు అన్నారు, ఎందుకు అంత హడావిడి, ఇక్కడ ఏమైనా మీకు ఇబ్బందిగా ఉందా, ఇక్కడే ఉండండి అన్నారట. వాళ్ళ మాట కాదని వెళ్ళిపోతే శాపం ఇస్తారు. సరే అందరూ అక్కడే ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందంటే, శివుడు ఉన్నాడు కదా, శివుడు తలపైన పార్వతి చూసినాడు, నేనున్నప్పటికీ ఇంకొక స్త్రీని తలపైన కూర్చోబెట్టుకున్నారు కదా, ఆమెను ఎలా కింద దింపించాలి అని ఆలోచించిందట. అందుకు గణపతికి చెప్పింది, ఇలా జరిగింది, ఏం చేయాలి. ఆ గణపతి ఏం చేశాడు తెలుసా, బ్రహ్మచారి వేషం వేసుకొని గౌతముల ఆశ్రమానికి వచ్చాడట. గౌతముల ఆశ్రమానికి వచ్చి అక్కడ అందరూ ఉన్నారు కదా ఋషువులు, వాళ్ళందరికీ అన్నారట, మీరు ఇక్కడ ఉండి ఏంటి మీ దేశాల్లో మీ స్థలంలో బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా ఎందుకున్నారు ఇక్కడ అని అడిగారట. వాళ్ళందరూ మాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ తను పంపించట్లేదు, ఏం చేయాలి, గౌతములు మాకు అనుమతి ఇవ్వట్లేదు, ఏం చేయాలి. నేను ఒక ఉపాయం చెప్తానని ఉపాయం చెప్పి వెళ్ళిపోయాను. ఆ ఉపాయం చేశారు. ఏంటంటే, దర్భతోని ఒక గో నిర్మాణం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ గోవుని ఆ గౌతముల పొలాల్లో పంపించారు, విడిచిపెట్టారంట. అది ధాన్యం అంతా తినేస్తుంది. వాళ్ళు వచ్చి గౌతములు ఏం చేశారంటే నీళ్లు తీసుకొని దానిపైన జల్లారంట, అక్కడి నుంచి పంపించడానికి. అంత సూక్ష్మం, కర్ర తీసుకొని రాలేదు కొట్టడానికి, నీళ్లు తీసుకొని జల్లారంట. అంత చేశారు కదా, అది అక్కడే పెట్టి చనిపోయిందంట. గో చనిపోయింది. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, బ్రాహ్మణులు, మీరు గోహత్య చేశారు కాబట్టి మీ ఆశ్రమంలో మేము ఇంకొక క్షణం కూడా ఉండము అని వెళ్ళిపోయారు అందరూ. గౌతములు అనుకున్నారు, ఇదేంటమ్మా, నేను ఉట్టి నీళ్ళను చదివితే ఆవు చనిపోవడం ఏంటి అని వాళ్ళు కొద్దిగా ఆలోచించారంటే, వాళ్ళ దివ్య దృష్టికి తెలిసింది. వాళ్ళ దివ్య దృష్టికి వీళ్ళంతా కుట్ర పన్నారు. ఇక్కడ నా ఆశ్రమంలో ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ నాకే మోసం చేస్తారా వీళ్ళు, చేస్తానా అని చెప్పి వాళ్ళు ఇక్కడ నుండి ఏమేమి జపతపానుష్ఠానం చేసి జ్ఞాన సంపాదన చేసుకున్నారు కదా, అదంతా నశించని శాపం. ఇది కారణం, గౌతములు శాపం ఇవ్వడానికి ఇది కారణం. తర్వాత ఆవు ఉంది కదా, ఆవుని బతికించాలి కదండి. మళ్ళీ తపస్సు చేసి ఆ గంగమ్మను శివుడి నెత్తిపై నుంచి దించారంట భూమికి. అది ప్రవహిస్తూ వచ్చి ఆ ఆవు ఎక్కడైతే పడి ఉంది కదా, ఆ ఆవుకి స్పర్శమైందండి, ఆ జలం స్పర్శమైంది, మళ్ళీ బతికిపోయింది. కాబట్టి ఆ నీళ్ళని ఏమని పిలుస్తారు తెలుసా, అదే గోదావరి అని పిలుస్తారు, అదే వృద్ధ గంగ అని పిలుస్తారు. గంగనే ఒక రూపంగా గోదావరి అయిపోయింది. ఎందుకంటే గో అంటే ఏంటి, ఆవు, దానికి ప్రాణాన్ని పోసినటువంటి వారి అంటే జలం అన్నమాట. అలాంటి జలం, అలాగే గోదావరి వచ్చినట్టు బతికిపోయింది. ఈ గౌతముల శాపం వల్ల